కుటుంబాలకు అండగా ఉండడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని ఏపీ మంత్రి దుర్గేష్ తెలియజేశారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. 32 మంది లబ్దిదారులకు 19,22,437 రూపాయల చెక్కులను మంత్రి దుర్గేష్ అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన సహాయ నిధి నుంచి పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఇబ్బంది పడుతున్నటువంటి కుటుంబాల వారికి పార్టీ రహితంగా, కులరహితంగా, మతరహితంగా అందరికీ కూడా సమాన న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతో శాచ్యురేషన్ కాన్సెప్ట్ తోటి ఎవరైతే రోగాల బారిన పడ్డారో వారికి జరిగినటువంటి చికిత్సకు సంబంధించి వారికి ఆర్థిక భారం పడకూడదనేటువంటి ఆలోచనతో వెంటనే ఈ సహాయ నిధి నుంచి చెక్కులు అందించడం అనేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఒక నెల క్రితమే సహాయ నిధి నుంచి చెక్కులు ఇవ్వడం జరిగింది. మళ్ళీ నెల తిరిగేటప్పటికల్లా మన నియోజకవర్గం, నిడదవోలు నియోజకవర్గంలో టౌను మరియు 3 మండలాల్లో కలిపి 31 మందికి ప్రమాణమే 20 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెక్కులు ఇవ్వడం జరిగింది. ఇది నిజంగా పేదవారికి చికిత్స చేయించుకోవడానికి ఆర్థిక వసతి లేనటువంటి వారికి ఎంతగానో ఉపయోగపడేటువంటి కార్యక్రమం. ఒక పక్కన పేదరికం, మరో పక్కన ఇతరత్ర జబ్బులు, రోగాలు, వీటిని తట్టుకోవాలంటే పేదవారి వారికి చాలా కష్టమవుతున్న సందర్భంలో ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతోటి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈ రకమైనటువంటి కార్యక్రమాలను నిరంతరం చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖచ్చితంగా పేద ప్రజలకు అండగా నిలబడే ప్రభుత్వం ఇది. నిలబడతాం. వారిని సంపూర్ణంగా ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, ఆనందదాయకంగా ఉండే విధంగా వారిని చూసుకుంటా